అందరికీ నమస్కారం. డేటా సైన్స్లో ఒక కామన్ కన్ఫ్యూజన్ ఉంటుంది. డేటా స్ప్రెడ్ని, అంటే డేటా ఎంత విస్తరించి ఉందో కొలవడానికి ఏది వాడాలి? స్టాండర్డ్ డీవియేషనా లేక మీన్ అబ్సల్యూట్ డీవియేషనా? డేటా సైంటిస్టులు తరచూ ఎదుర్కొనే ఈ ప్రశ్నకు ఈరోజు మనం సమాధానం తెలుసుకుందాం. సరే, ఒక చిన్న సిచ్యువేషన్ ఊహించుకుందాం. మనకు 2 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. రెండింటిలోనూ యావరేజ్గా నెలకి $5,000 జీతం. అంటే ఈ 2 జాబ్స్ ఒకేలాంటివా అంటారా? కేవలం యావరేజ్ చూసి నిర్ణయం తీసుకోవచ్చా? ఇక్కడ చూడండి, 2 ఉద్యోగాల సగటు జీతం ఒకటే అయినా వాటి వెనుకున్న కథ పూర్తిగా వేరు. జాబ్ ఏ చాలా స్టేబుల్గా ఉంది, ప్రతి నెల ఒకే జీతం. కాని జాబ్ బి చూడండి, ఒక నెల ఎక్కువ ఒక నెల తక్కువ, చాలా అస్థిరంగా ఉంది. సో ఈ వేరియేషన్ని, ఈ రిస్క్ని కొలవడానికి మనకు సగటు మాత్రమే సరిపోదు, అంతకంటే పవర్ఫుల్ టూల్ కావాలి. సరే, మరి ఈ తేడాని కొలవడానికి అందరికీ తెలిసిన టెక్స్ట్ బుక్స్లో ఉండే మొదటి టూల్ ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్. సింపుల్గా చెప్పాలంటే డేటా పాయింట్స్ అన్నీ యావరేజ్కి ఎంత దూరంలో ఉన్నాయో ఇది చెబుతుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువగా ఉంటే డేటాలో హెచ్చుతగ్గులు, అంటే రిస్క్ ఎక్కువగా ఉన్నట్టు. తక్కువగా ఉంటే డేటా చాలా స్థిరంగా ఉన్నట్టు. మన ఉదాహరణలో జాబ్ బీకి స్టాండర్డ్ డీవియేషన్ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని ఎలా లెక్కిస్తారు? ముందుగా యావరేజ్ కనుక్కుంటారు. తర్వాత ప్రతి డేటా పాయింట్కి యావరేజ్కి ఉన్న తేడాని, అంటే డీవియేషన్ని లెక్కిస్తారు. ఇక మూడో స్టెప్, ఇదే చాలా ముఖ్యం. ప్రతి డీవియేషన్ని స్క్వేర్ చేస్తారు. ఆ తర్వాత ఆ స్క్వేర్డ్ వాల్యూస్కి యావరేజ్ కట్టి ఫైనల్గా దానికి స్క్వేర్ రూట్ తీసుకుంటారు. ఈ స్క్వేరింగ్ అనే పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి, మన చర్చలో ఇదే కీలకం. అంతా బాగానే ఉంది గాని ఇక్కడే స్టాండర్డ్ డీవియేషన్తో ఒక పెద్ద చిక్కుంది. అదేంటంటే ఇది అవుట్లయర్స్కి చాలా సెన్సిటివ్. అంటే విపరీతమైన విలువలు మొత్తం లెక్కనే తప్పుదోవ పట్టించగలవు. అవుట్లయర్స్ అంటే ఏంటంటే డేటా సెట్లో మిగతా విలువలకి సంబంధం లేకుండా చాలా పెద్దగా గాని చాలా చిన్నగా గాని ఉండే కొన్ని విలువలు. ఇవి స్టాండర్డ్ డీవియేషన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. ఈ చార్ట్ చూడండి, ఇక్కడ అవుట్లయర్స్ ఏమీ లేవు. యావరేజ్ నుంచి డీవియేషన్స్ చాలా చిన్నగా ఉన్నాయి. -2, 1, 1 అంతా కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు చూడండి, ఒకే ఒక అవుట్లయర్ని యాడ్ చేశాం, అంతే, మొత్తం సీన్ మారిపోయింది. ఆ ఒక్క పాయింట్ వల్ల డీవియేషన్ ఏకంగా 10కి పెరిగింది. ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ 10 కాస్త 100 అయిపోతుంది. ఇది మొత్తం లెక్కనే దారుణంగా మార్చేస్తుంది. ఈ కోట్ సరిగ్గా ఇదే విషయం చెబుతోంది. మనం ఎర్రర్స్ని స్క్వేర్ చేసినప్పుడు పెద్ద ఎర్రర్స్కి ఎక్కువ పెనాల్టీ వేస్తాం, అంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. ఈ కారణంగానే అవుట్లయర్స్ ఉన్నప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ అంత నమ్మదగినదిగా ఉండదు. దాన్ని అవుట్లయర్స్ చాలా ఈజీగా ప్రభావితం చేస్తాయి. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. అవుట్లయర్స్తో నిండిన డేటాని హ్యాండిల్ చేయడానికి మన దగ్గర ఒక స్పెషలిస్ట్ ఉంది. అదే మీన్ అబ్సల్యూట్ డీవియేషన్ లేదా ఎంఏడి. దీని పేరులోనే అంతా ఉంది. ఇది చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇక్కడ స్క్వేర్లు, స్క్వేర్ రూట్లు లాంటి గొడవే ఏమీ ఉండదు. యావరేజ్కి ప్రతి పాయింట్కి ఉన్న తేడా యొక్క అబ్సల్యూట్ వాల్యూని తీసుకుని వాటన్నిటికీ యావరేజ్ కట్టడమే. మ్యాడ్ లెక్కించే పద్ధతి గమనిస్తే ఇక్కడ మూడో స్టెప్లో తేడా ఉంది. డీవియేషన్ని స్క్వేర్ చేయడానికి బదులుగా మనం కేవలం దాని అబ్సల్యూట్ వాల్యూ తీసుకుంటాం, అంటే నెగటివ్ గుర్తుని తీసేస్తాం, అంతే. ఈ ఒక్క చిన్న మార్పు వల్లే అవుట్లయర్స్ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే 10 అనే ఎర్రర్ 10గానే ఉంటుంది, 100గా మారదు. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఎంఏడి అవుట్లయర్స్ విషయంలో ఇంత బలంగా ఉంటే మరి స్టాండర్డ్ డీవియేషన్ ఎందుకు అంత పాపులర్ అయింది? ఎందుకది స్టాండర్డ్గా మారింది? ఈ ప్రశ్నకు సమాధానం మ్యాథ్స్లో ఉంది. కారణమేంటంటే స్టాండర్డ్ డీవియేషన్కి కొన్ని అద్భుతమైన గణిత లక్షణాలున్నాయి. ముఖ్యంగా దాని స్క్వేర్ అయిన వేరియన్స్కి. ఉదాహరణకి వేరియన్స్కి సంకలన ధర్మం ఉంటుంది. అలాగే స్క్వేర్ ఫంక్షన్ డిఫరెన్షియబుల్, అంటే క్యాలిక్యులస్ ఉపయోగించి ఆప్టిమైజ్ చేయడం చాలా సులభం. అదే అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్కి 0 దగ్గర ఈ ప్రాపర్టీ ఉండదు. ఈ గణిత సౌలభ్యాల వల్లే స్టాండర్డ్ డీవియేషన్ స్టాటిస్టిక్స్లో ఒక మూలస్తంభంలా మారింది. ఇప్పుడు మనం అసలు పాయింట్కి వచ్చాం. డేటా సైన్స్ నేర్చుకునే వాళ్లకి ఇదొక ఆహా మూమెంట్ లాంటిది.
ఈ స్టాండర్డ్ డీవియేషన్, మీన్ అబ్సల్యూట్ డీవియేషన్ అనేవి కేవలం స్టాటిస్టిక్స్ మాత్రమే కాదు, అవి నేరుగా మెషిన్ లెర్నింగ్లో ఉపయోగించే లాస్ ఫంక్షన్స్కి కనెక్ట్ అయ్యున్నాయి. స్టాండర్డ్ డీవియేషన్ అనేది క్వాడ్రాటిక్ లాస్ లేదా L2 లాస్కి సహజ భాగస్వామి. అందుకే OLS రిగ్రెషన్ వంటి మోడల్స్లో దీని వాడతాం. మరోవైపు MAD అనేది అబ్సల్యూట్ లాస్ లేదా L1 లాస్కి సరిగ్గా సరిపోతుంది. LAD రిగ్రెషన్ వంటి రోబస్ట్ మోడల్స్లో దీనిని ఉపయోగిస్తారు. కాబట్టి ఇది ఏది మంచిది, ఏది చెడ్డది అనే పోటీ కానే కాదు. ఇది కేవలం సరైన పనికి సరైన ఆయుధాన్ని ఎంచుకోవడం లాంటిది. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం క్లియర్గా అర్థమవుతోంది. రోబస్ట్నెస్ అంటే అవుట్లయర్స్ని తట్టుకునే శక్తిలో MAD గెలుస్తుంది, కానీ గణిత సౌలభ్యంలో SDK ఆధిక్యత. కాబట్టి డేటా చాలా క్లీన్గా ఉంది. సాంప్రదాయ పద్ధతులు కావాలంటే SD ఉత్తమం. కానీ మన డేటాలో అవుట్లయర్స్ ఉండే అవకాశం ఉందనిపిస్తే, ముఖ్యంగా ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ చేసేటప్పుడు MAD చాలా పవర్ఫుల్ టూల్. చివరిగా చెప్పేది ఏంటంటే, సందర్భమే ఇక్కడ కింగ్. ఏది మంచిది అని గుడ్డిగా అడగడం కన్నా, మన డేటాకి, మన మోడల్కి ఏది అవసరమో అర్థం చేసుకుని దాన్ని ఎంచుకోవడమే తెలివైన పని. ముగించే ముందు ఒక ప్రశ్న. మీ తర్వాతి ప్రాజెక్ట్లో మీ డేటా ఏమడుగుతోంది? అందరూ వాడే ప్రామాణికమైన టూల్ అయిన స్టాండర్డ్ డీవియేషనా, లేక అవుట్లయర్స్ కోసం ప్రత్యేకంగా వచ్చిన నిపుణుడు మీన్ అబ్సల్యూట్ డీవియేషనా? ఆలోచించండి. మీ డేటాని బట్టి సరైన నిర్ణయం తీసుకోండి.